నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రజాసేవకుడని వ్యాఖ్య. పోలీసుల విచారణకు హాజరైన మాజీ మంత్రి ప్రసన్న, అధికారంలోకి వస్తాం, తిరిగి ఇచ్చేస్తామంటూ హెచ్చరిక. ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆత్మహత్యాయత్నం, ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. కూలీలతో వెళుతున్న ఆటోని ఢీకొట్టిన టిప్పర్ లారీ, ఒకరు దుర్మరణం, ముగ్గురికి తీవ్ర గాయాలు. సూలూరుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద దారుణ ఘటన, చెట్టుకి ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి నల్లపరెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సుమారు 2 గంటలకు పైగా ప్రసన్నని డీఎస్పీ విచారించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తదుపరి చర్యలకు 41(41)A నోటీసులు జారీ చేసి విచారించాలని హైకోర్టు ఆదేశించడంతో ఇటీవలే ఆయనకు కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంకు హైకోర్టు డైరెక్షన్తో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ రంగనాథ్ గౌడ్లు ప్రసన్నను విచారిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 2.5 గంటల పాటు ప్రసన్నను విచారించారు. ప్రసన్న డీఎస్పీ కార్యాలయంకు విచారణకు హాజరైన విషయం తెలుసుకున్న కోవూరు వైసీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్సీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ప్రసన్న కుమారుడు రజత్ కుమార్ రెడ్డి, ముఖ్య నేతలు అక్కడకు చేరుకున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు, భద్రతా చర్యలు చేపట్టారు. వెనక్కను కూడా బాగురు చూడ వెనక్కని చెప్తే నన్ను వదిలేసారు పట్టే. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పూర్తి చేయడం గొప్ప విషయమని మంత్రి పార్థసారథి ప్రశంసించారు. 17వ డివిజన్లో పలు అభివృద్ధి పనులను ఆయన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజాసేవకుడుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పనిచేయడం గొప్ప విషయమని రాష్ట్ర గృహ నిర్మాణ ఐఎన్పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కొనియాడారు. నెల్లూరు రూరల్ 17వ డివిజన్ వడ్డిపాలెంలో 85 లక్షలతో సిమెంట్ రోడ్డు, బీటీ రోడ్డు, పైప్ లైన్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పార్థసారథి విచ్చేశారు. మంత్రికి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కోటంరెడ్డి సోదరులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. డివిజన్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలోనే రూరల్ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పూర్తి చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న సీఎం చంద్రబాబు అనుభవంతో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్న ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, రూరల్ టీడీపీ శ్రేణులందరి సహాయ సహకారాలతోనే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 15వ డివిజన్లో 3,60,00,000లతో అభివృద్ధి పనులను చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా పిఏ ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సరం ఏవి జరిగినాయి అని చెప్పేసి ఒక లిస్టు ఇవ్వటం జరిగింది. చూడంగానే ఆశ్చర్యమే కాకుండా ఒకంత మీ ఎమ్మెల్యే గారి మీద కొంచెం కుళ్ళు కూడా నాకు మనసులో వచ్చిందని చెప్పేసి మీకు మనం చేస్తాను. దాదాపు ఈ రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో 268 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన శాసనసభ్యులు ఎవరు ఉన్నారంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పేసి నేను నమ్ముతున్నానని చెప్పేసి మీకు మనం చేస్తాను. అంటే ఆయనలో ఉన్న పట్టుదల కానివ్వండి,
ఆయనలో నియోజకవర్గం పట్ల ఉన్న కమిట్మెంట్ కానివ్వండి, ప్రజలకి సేవ చేయాలనే తాపత్రయం ఏదైతే ఉంటుందో ఆ తాపత్రయం నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి కానివ్వండి, నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైనా సరే, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రజలు పడుతున్న ఇబ్బందులే ప్రాముఖ్యం అన్నిటికంటే కూడా అనే భావనతో పనిచేసే వ్యక్తిత్వం ఉన్న శ్రీధర్ రెడ్డి గారిని నేను నిజంగా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పేసి మీకు మనవి చేస్తాను. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అనేక సూచనలు చేశారు. వారందరి సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్తకి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించేదానికి పార్థసారథి గారు ఈరోజు ఇచ్చేశారు. అందుకే వారి రాక సందర్భంగా మనందరం కలిసి 85 లక్షల రూపాయల వ్యయంతో వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించుకున్నాం. ఈ 85 లక్షలు కలిపితే ఈ సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం రోజుల్లో ఈ 85 లక్షలు కలిపితే ఈ యొక్క డివిజన్లో వైఎస్ఆర్సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు చూస్తే రాష్ట్రంలోనే కాదు జిల్లాలో కూడా బ్లాక్ డే పరిస్థితులు తలపిస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావులు మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు వాళ్ళ నుంచి గవర్నమెంట్ తీసుకుని లిక్కర్ నడుపుతుంటే ఏదైతే 2014 నుంచి 19 వరకు వాళ్ళ సంపాదించిన మద్యం మీద కన్నా 27,000 కోట్ల చిల్లరి ఎక్కువ తీసి ఎక్కువ కన్జంప్షన్ తగ్గించి కన్జంప్షన్ పెంచి అమ్మితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కన్జంప్షన్ తగ్గించి కరోనా 2 సంవత్సరాలు ఉన్నా కూడా ఆ 2 సంవత్సరాల్లో కూడా కన్జంప్షన్ తగ్గినా ఎక్కడా కూడా తగ్గకుండా 27,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ ప్రైవేట్కి తీసుకుని విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి విచ్చలవిడిగా షాపులు ఎంఆర్పి రేటు దాటి అమ్ముతూ దుర్మార్గం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తిరిగి ఇలా అన్యాయం జరిగిందని కేసు పెడతామంటే విడ్డూరంగా ఉంది. ఇది చాలా దుర్మార్గంగా ఉంది. ఎన్నో వేల కోట్లు అన్నారు. లాస్ట్కి సార్సీట్లో ఏం చూపించారో మీకు తెలుసు అందరికీ. ఈ కేసుకి ఆధారాలు లేవు, ఏమీ లేవు. కానీ డైవర్షన్ పాలిటిక్స్, మీరు పరిపాలన గాలికి వదిలేశారు. మీరు ఇస్తానన్న పథకాలన్నీ మర్చిపోయారు. మీరు ఇస్తానన్న పథకాలన్నీ కూడా సంపద సృష్టిస్తామని ఎన్నో మాటలు చెప్పారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నారు. అన్ని అబద్ధాలు అవే కంటిన్యూ చేస్తున్నారు. ఇక మీరు ఏమీ చేయలేక ప్రజలకు సమాధానం చెప్పుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఈ కేసుల ద్వారా గొంతు నొక్కేయాలని చూస్తున్నారు. కానీ గొంతులు పెరుగుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నాళ్ళు ఇది ప్రజాస్వామ్యం. మిథున్ రెడ్డి గారి మీద కేసు పెట్టి ఆయన్ని నిర్బంధించడం, మన నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్, రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద, అలానే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి గురించి కూడా ఆయన్ని ఏదో ఒక విధంగా ఇరికించాలా, ఆయన్ని కేసుల్లో పెట్టాలా, ఆయన్ని కూడా జైలుకి పంపించాలా అనే ఆలోచనతో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అవన్నిటిని కూడా కప్పిపుచ్చుకునే క్రమంలో ఎదుటి వ్యక్తి గొంతు నొక్కాలా అని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం అత్యంత దుర్మార్గంగా కూడా ఉంది. వీటన్నిటికంటే మించి మాలో ఒక సీనియర్ మోస్ట్ లీడర్, పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మొట్టమొదటిగా పోటీ చేసినటువంటి వ్యక్తుల్లో ఒకరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. మరి ఆయనకు సంబంధించి ఆయన మీద ఒక అత్యంత జుగుప్సాకరంగా ఒక మాట మాట్లాడినప్పుడు ఆయన తిరిగి ఒక మాట మాట్లాడినారని చెప్పి, ఒకవేళ మీకు ఆ మాట నచ్చకపోతే మీరు కేసు పెట్టచ్చు కూడా, దానికి కూడా ఎవరు తప్పు పట్టట్లా. కానీ ఇంటి మీదకి 200 మంది దుర్మార్గంగా ఆ ఇంటి మీద పడి విధ్వంసం చేసినటువంటి సంఘటన మొత్తం జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా నిర్ఘాంతపోయింది. మరి అట్లాంటి పరిస్థితుల్లో మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం. మా కంప్లైంట్ ఈ రోజుకి సుమారుగా 20 రోజులు కంప్లైంట్ ఇచ్చి కూడా ఈ రోజుకి ఒక సామాన్యుడిని నెల్లూరు జిల్లాలో ఎవరు అడిగినా కూడా ఆ వీడియోలు చూసి ఒక 20 మంది పేర్లు టకటకటక చెప్తారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ ఉండి 20 రోజుల తర్వాత కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇంటి మీద దాడి చేసినారని చెప్పి ఈ రోజుకి కూడా ఆ ఎఫ్ఐఆర్ని ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది. సీనియర్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నోటీస్ ఇవ్వడం కానీ,
అలానే ఆయన్ని కూడా ఒక సంబంధం లేనటువంటి ఒక కేసులో ఆయన్ని ఎవరో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆయన ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎక్కడ ఎవరి మీద ఏం కేసు పెడతారు దానికి సంబంధం కూడా ఉండవల్ల, ఎక్కడ ఎవరిని తీసుకెళ్ళి పెడతారనేది అర్థం కావట్లా. సో తప్పకుండా ఒకటైతే తెలియచేస్తా ఉన్నాం, ఈ బెదిరింపులకి వీటికి భయపడే మనస్తత్వం అయితే వైఎస్ఆర్సీపీలో ఏ ఒక్క నాయకుడు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే చెప్తారు, మీరు పోరాటంలో దిగినారు, ప్రతిపక్షం చేస్తున్నటువంటి అరాచకాలను ముందుకు తీసుకెళ్లడంలో మన వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉంది, ఎన్ని ఉన్నా కూడా మనం ముందుకెళ్లాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశిస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలకు పూనుకోవడం దుర్మార్గమని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెండ్రా రాజగోపాల్ అన్నారు. పిలిచిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు పిలిచిన టెండర్స్ రద్దు చేయాలని గత 10 రోజుల నుండి మున్సిపల్ కార్మికులు చేస్తున్న పోరాటానికి పలు ప్రజా సంఘాలు మద్దతు తెలియజేస్తూ సిఐటియు జిల్లా కార్యాలయం జేమ్స్ గార్డెన్ నందు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చెండ్రా రాజగోపాల్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించరాదని చేస్తున్న పోరాటం న్యాయమైనదన్నారు. P4 పేరుతో పేదలను ధనవంతులను చేస్తామంటున్న కూటమి ప్రభుత్వం దళితులు గిరిజనులైన మున్సిపల్ కార్మికుల పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకమరాజు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, జీతాలు పెంచమని అడగడం లేదని, వారు చేస్తున్న పనులను యథావిధిగా కొనసాగించాలని మాత్రమే కోరుతున్నట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. పిలిచిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహ, రమణ, ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎస్కే రషీద్ తదితరులు పాల్గొన్నారు. 9వ వార్డు మున్సిపల్ కార్మికుల్ని కాంట్రాక్టర్కి అప్పగించారు. ఇప్పుడు ఉండేటువంటి విధానం అవుట్సోర్సింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా జీతాలు ఇస్తున్నారు. అది కొంత గ్యారెంటీగా ఉంటుంది. ఇప్పుడు ఉండేటువంటిదే వాళ్ళకి అభద్రత కూడుకున్నదైతే దానికన్నా మరింత అభద్రత భావంతో కూడుకున్నటువంటి కాంట్రాక్టర్కి అప్పగించిన దానివల్ల నెల నెల వాళ్ళకి జీతాలు కాంట్రాక్టర్ దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది కార్మికులకి గతంలో ఈ విధంగా కాంట్రాక్టులు ఎగ్గొట్టిపోయారు. అనేక రకాల ఈ మున్సిపల్ కార్మికులనే ఇతర డిపార్ట్మెంట్కి చెత్త ఎత్తే కార్మికులు, ట్రాక్టర్లు దొరే కార్మికులు వీళ్ళందరూ కూడా. అందుకని ముందే వాళ్ళకి జీతాలతో పోయి చాలా అభద్రతా భావానికి గురవుతుంది. జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ని తన ఛాంబర్లో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కలిశారు. వీపీఆర్పై వ్యతిరేక కథనాలు రాసిన డోలేంద్ర ప్రసాద్పై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులోని జమీన్ రైతు వీక్లీ పత్రికలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్పై రాసిన వరుస వ్యతిరేక కథనాలను రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేత కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు ఖండించారు. ఈ మేరకు నగరంలోని ఆ పత్రికా కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వీపీఆర్పై రాసిన కథనాల్లో వాస్తవం లేదని, కట్టు కథలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఆ పత్రిక ప్రతులను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆ పత్రిక సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ ను తన ఛాంబర్లో కలిశారు. వీపీఆర్పై ఏ ఆధారాలతో అసత్య కథనం రాశారంటూ రూప్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. డోలేంద్ర ప్రసాద్ గారు, మీరంటే గౌరవం ఉంది, ఇలా అసత్య కథనాలు రాస్తారా అంటూ ప్రశ్నించారు. ఏ మైనింగ్ ఓనర్ వద్ద వీపీఆర్ బలవంతంగా 50% తీసుకున్నారో నిరూపిస్తారా? ఆధారాలున్నాయా? చూపించాలని పట్టుబట్టారు. అలాగే తన ఫోటో పెట్టి వార్త ఎందుకు రాశారో సమాధానం చెప్పండి. నేను వీపీఆర్ కోసం రాలేదు, నా కోసమే వచ్చా అంటూ ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ పట్టుబట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పలు విషయాలను వెల్లడించారు. ఆయన రాసినోడు కానీ తెలియదు కదా, ఆయన అమ్మాయిలో పసిపిల్లోడా ఇది. దీంట్లో మేమేదో వేగ్గానో ఇంకోటో కాదు. డోలేంద్ర ప్రసాద్ గారు, మీరు దీని వెనక ఏముంది, మీకు ఆధారం లేదు, మాకు చెప్పి తీరాల్సిందే. నా కాడ కంప్యూటర్ ఉంటే రాయేస్తాం, మీరు చూసుకోండి, లిస్టు పెట్టాలని చెప్పి కుదరదు. మీరు దీనికి చెప్పి తీరాల్సిందే. ఎందుకు చేశారు, ఎక్కడ జరిగింది, ఏ బందిపోటు దొంగతనం చేశారు,
ఎవరి సంచులో 50% తీసుకున్నారు, ఏ మైనర్ కూడా అడుగు 50% తీసుకున్నాడు మీరు చెప్పాలి. నేను రేపటి ప్రభాకర్ రెడ్డి గారి కోసం రాలా, నా కోసం వచ్చాను. బ్రోకరిజం చేసే జమీన్ రైతు సంపాదకుడు నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారు నిన్నటి రోజున ఆయన ఒక వారపత్రికలో గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద దుర్మార్గంగా కథనాలు రాయడం జరిగింది. ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో దారుణంగా అనేక రకాల కథనాలు కూడా ప్రచురించడం జరిగింది. ఒకసారి రాశారు, రెండుసార్లు రాశారు, సరేలే నిజానిజాలు తెలుసుకొని తన తప్పిదాలను తెలుసుకొని తిరిగి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వాస్తవాలు రాస్తారని చెప్పి మేము భావిస్తే అది తెలుసుకోకపోగా నిన్నటి రోజున పిచ్చి పరాకాష్ఠకు చేరిన పరిస్థితుల్లో దుర్మార్గంగా పదజాలం వాడుతూ సభ్య సమాజం తలదించుకునేలాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించే కాకుండా ఏ నాయకుడి గురించి ఏ సామాన్య మానవుడి గురించి కూడా రాయలేని భాషలో నిన్న వారపత్రికలు రాయడం జరిగింది. ఎందుకు రాశారు, దీనికి సంబంధించిన మీ కాడ ఆధారాలే ఉన్నాయని చెప్పి ఈ రోజున వారిని నేరుగా ప్రశ్నించేదానికి నేను నాతో పాటు సీనియర్ నాయకులు కమలాకరణ గారు, గోపెన్న గారు ముగ్గురం వచ్చి మీడియా మిత్రులు సాక్షిగా సీనియర్ జర్నలిస్టు కాబట్టి పాత్రికేయుల మీద జర్నలిజం మీద మాకు అపారమైనటువంటి నమ్మకం, గౌరవం ఉంది. ఎక్కడా కూడా మళ్ళా చూడు జర్నలిస్టు మీద దాడి, సీనియర్ పాత్రికేయుడి మీద దాడి, జర్నలిస్టు కార్యాలయం మీద దాడి, ఇటువంటి వాటికి ఎక్కడా కూడా ఆస్కారం ఇవ్వకుండా నేరుగా వచ్చి వారు రాసినటువంటి కథనాన్ని వారికి చూపిస్తూ, అయ్యా డోలేంద్ర ప్రసాద్ గారు మీరు ఈ విధంగా కథనం రాశారు, మీకు ఈ కథనానికి సంబంధించి మీ కాడున్నటువంటి ఆధారాలు, లేదంటే ఎవరు ఆ మైన్ ఓనరు, లేదంటే ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఏ సంచుల్లో డబ్బులు తీసుకున్నారు మీరు చెప్పాలని చెప్పి ప్రశ్నించిన దాని మీద సీఎం చంద్రబాబు విజన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పార్థసారథి తెలిపారు. వింజమూరులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికెళ్లి ఏడాది పాలనను ప్రజలకు వివరించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి విచ్చేశారు. ఆయనకి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో అభిమానులు స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసిన సూపర్ 6 పథకాల అమలును వివరించారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు వంటి పథకాలు ప్రజలకు చేరువయ్యేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆయన తెలియజేశారు. సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా అధికారులను సమన్వయపరుస్తూ పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం ఎంతో సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా కూటమి పరిపాలన పట్ల సంతృప్తిగా పథకాలన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయనే అభిప్రాయంతో ఉన్నారు. అక్కడక్కడ కొన్ని సాంకేతిక కారణాలతో కొంతమందికి రాకపోయినప్పటికీ కూడా 100కి 95-96% మందికి పథకాలు వస్తున్నాయి. ఉదాహరణకి తల్లికి వందనం ఏదైతే ఉంటుందో, పిల్లలు చదువుతున్న స్కూల్స్లో వాళ్ళు చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తారో దాంట్లో కొంత లోపాలు ఉండటం మూలంగా ఆగినాయని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, పరిపాలన కానివ్వండి, అన్నీ కూడా సమాంతరంగా వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. డిఎస్పీ సీఏలు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టులు, జైళ్లు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముందస్తు బెయిల్కు హైకోర్టుకు వెళ్లిన ప్రసన్నకుమార్ రెడ్డికి హైకోర్టు డైరెక్షన్తో కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేయడం, దానిపై నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి ముందు
ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు మొదలైన ఈ విచారణ మధ్యాహ్నం సుమారు 1:30కు ముగిసింది. మొత్తం 40 ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికీ ప్రసన్న కుమార్ రెడ్డి సమాధానాలు చెప్పారు. విచారణ అనంతరం అక్కడే ప్రసన్న మీడియాతో మాట్లాడారు. ఆయా వివరాలను వెల్లడించారు. డీఎస్పీ సిఐలు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చానన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, వీటిపై కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టులు, జైళ్లు సరిపోవన్నారు. కోవూరు ఎమ్మెల్యేను తాను వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లు తనపై కేసు పెట్టడం జరిగిందని, ఈ కేసు కోర్టులో ఉందని, ఇంతకన్నా తాను ఎక్కువ మాట్లాడకూడదని ప్రసన్న పేర్కొన్నారు. రేపనేది ఒకటి ఉందని, ఎల్లకాలం వారే అధికారంలో ఉండరని, మళ్లీ మేము అధికారంలోకి వస్తామని, మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరం లేదు, వైసీపీకి నాయకులు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అన్నీ గుర్తున్నాయని, సమయం వచ్చినప్పుడు చెప్తామంటూ హెచ్చరించారు. మా ఇంటిపై జరిగిన దాడి విషయమై ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. మేము నేదురుమల్లి కుటుంబం 50 ఏళ్లు రాజకీయాలు చేశాం, ఏనాడు ఇళ్లపై దాడులు చేసుకోలేదని ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. డిఎస్పీ రూరల్ సిఐ గారు పార్టీ 1 నోటీస్ ఇచ్చారు. ఈ రోజు రూరల్ డిఎస్పీ గారి కార్యాలయంలో హాజరు కమ్మని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు డిఎస్పీ గారు, సిఐ గారు ఇద్దరు కూడా 40 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 40 క్వశ్చన్స్ కి రిటర్న్ గా ఆన్సర్ ఇచ్చాం. ప్రజాస్వామ్యంలో, రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, అది సహజం. కానీ వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులు పట్టవు, జైళ్లు పట్టవు. విమర్శలు, ప్రతి విమర్శలు అనేది సహజం, అది రొటీన్ గా జరుగుతూ ఉంటుంది. భగవంతుడు చూస్తున్నాడు పైన నుంచి, ప్రజల ఆశీర్వాదం మాకుంది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము అధికారంలోకి వస్తాం. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఈ విధంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మేము అందరి మీద కేసులు పెడతాము, అందరినీ జైళ్లలో పెట్టిస్తామని అనేది మంచి సాంప్రదాయం కాదు. రేపు అనేది ఒకటి ఉంటుంది కదా, ఎల్లకాలం వీళ్ళు అధికారంలో ఉండరు, రేపు మళ్ళా మేము వస్తాము. మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా, మా అధినాయకుడు కూడా మా బ్రెయిన్లోనే కంప్యూటర్ ఉంటుంది. ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాళ్ళ సంగతి మేము అప్పుడు చూసుకుంటాం. బీపీసీఎల్లో తమిళనాడు అధికారులు అరాచకం సృష్టిస్తున్నారని ట్రాన్స్పోర్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయిల్ తరలించే ట్యాంకర్లను పోర్టు రోడ్డుపై ఆపి నిరసన వ్యక్తం చేశారు. బీపీసీఎల్ అధికారులు 2 సంవత్సరాల క్రితం తమకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని బీపీసీఎల్ ట్రాన్స్పోర్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం పోర్టుకు అనుబంధంగా ఉన్న బీపీసీఎల్ కంపెనీ నుంచి రిటైల్ అవుట్లెట్లకు ఆయిల్ తరలించే ట్రాన్స్పోర్టర్లు ట్యాంకర్లను పోర్టు రోడ్డుపై ఆపుకొని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, సూపర్వైజర్లు, హెల్పర్లు తదితరులతో కలిసి ఆయిల్ ట్యాంకర్ యజమానులు మీడియాతో మాట్లాడారు. బీపీసీఎల్ కంపెనీ ప్రారంభించిన నాటి నుండి తాము తక్కువ ధరలకు ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని, నాటి పరిస్థితుల దృష్ట్యా తక్కువ ధరలకే టెండర్లు వేసిన తమకు 6 నెలలలోపు ప్రత్యామ్నాయ రోడ్డు, గిట్టుబాటు బాడుగులు కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా ప్లాంట్లో కొందరు అవినీతి అధికారుల ధనదాహం కారణంగా తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, సంవత్సరాలుగా నిబంధనలకు విరుద్ధంగా ప్లాంట్ల పనిచేస్తున్న కొందరు అవినీతి అధికారుల కారణంగా ట్రాన్స్పోర్టర్ల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి, బీపీసీఎల్ దృష్టికి వెళ్లడం లేదని చెప్పారు. జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని, బీపీసీఎల్ ట్రాన్స్పోర్టర్ల ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర పెట్రోలియం శాఖకు తెలియజేసి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్టర్లు లోకేష్, మస్తాన్ నాయుడు, సిద్ధయ్య, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల నుంచి మేము ట్రాన్స్పోర్ట్ డీలర్లు, ట్రాన్స్పోర్టర్లు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము. కానీ మాకు ఏంటంటే రేటు చాలా తక్కువ ఇచ్చారు. కానీ మాకు రేట్ తక్కువ ఇచ్చినా కూడా మేము అడిగితే కూడా ఆ రోజు మీకు ఇంకా మేము ఆర్టీఎం పెరుగుతుంది, కిలోమీటర్ పెంచుతాము, నెలకి 8,000 నుంచి 10,000 ఇస్తామని చెప్పి మాకు ఆశ చెప్పారు. ఇప్పుడు మేనేజర్ గారు విజయ్ కుమార్ కానీ, సూర్యం కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు రోడ్లు కూడా మాకు సదుపాయం కల్పిస్తామని చెప్పారు. బొగ్గులో, కృష్ణపట్నం బొగ్గులో నుంచి పోవాలంటే మొత్తం బొగ్గే, ఇప్పుడు కృష్ణపట్నం పోర్టులో మొత్తం బొగ్గే ఉంది. ఆ బొగ్గులో బళ్ళు పోవాలంటే ఇదే తెప్ప జరిగేది ఉంది. బండి ప్రతిరోజు ఏదో ఒక బండి కంప్లైంట్ వచ్చి కట్టుబెట్లు ఇరిగిపోవటం, టైర్ పగిలిపోవటం ఇబ్బంది అయిపోతుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము కంప్లైంట్ ఇస్తా ఉన్నాం కంపెనీకి. కానీ కంపెనీ దాన్ని స్పందించలేదు. చేస్తాం, పడతామని చెప్పి మీటింగ్ పెడతానే ఉండరు. నెలకో తూరి మీటింగ్ పెడతారు. మేము ఇక్కడ నుంచి ఢిల్లీ గట్టు పెట్టాము.
నెల్లూరులో ఒక పెద్ద హెడ్ ఉంటే ఆయనకి చెప్పాము. ఆయన కూడా చెక్ చేసి ఇక్కడుండే మేనేజర్లందరినీ తిట్టాడు. ఏమయ్యా మీరు ఇట్లా ఉంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఏం కళ్ళు మూసుకోండి అని చెప్పి కొత్తగా వచ్చిన ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడి నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల టర్మ్ ఉంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు విజయ్ కుమారు, సూర్య అనేవాళ్ళు. వీళ్ళు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ అరాచకానికి పాల్పడి అరాచకానికి దోపిడికి పాల్పడి వీళ్ళు ఇక్కడే స్థిరంగా ఉన్నారు. వీళ్ళు మారిన దాకా మా సంస్థ బాగుపడేదని మీకు తెలుస్తున్నాము. బట్ మన ఇండియా లెవెల్లో చూసుకున్నా కూడా మనం ఇక్కడ ఉండే రేట్ ఎక్కడా లేదు. మనకి ఇక్కడికి ఇచ్చే రేటు కేవలం 36 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఇక్కడ. ఉపాధి కూలీలతో వెళ్తున్న ఆటోని టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కోట మండలం చిట్టేడు సమీపంలో చోటు చేసుకుంది. ఉపాధి కూలీలతో వెళుతున్న ఆటోని టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టిన సంఘటన తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు చిట్టేడు గ్రామానికి చెందిన కొందరు ఉపాధి హామీ పనుల కోసం ఆటోలో వెళ్తుండగా గూడూరు వైపు నుండి మెటల్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ వెనుక వైపు నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్యామలమ్మ అనే మహిళ మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తీసుకొచ్చేయండి. తన ప్రియుడు మోసం చేశాడని మహిళా కానిస్టేబుల్ తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ ఘటన కుప్పంలో చోటు చేసుకుంది. యువతిని చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు తరలించారు. ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మార్వాడ గ్రామంలో యువతి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గోపాల్ కుమార్తె ప్రశాంతి ప్రియుడు కుప్పం నియోజకవర్గ మార్వాడ గ్రామానికి చెందిన వాసును కలిసేందుకు గ్రామానికి వచ్చినట్లు తెలిసింది. హఠాత్తుగా ప్రియుడు వాసు ఇంటి ఎదుట ప్రశాంతి వెంట తెచ్చుకున్న పెట్రోల్ తనపై పోసుకుని నిప్పంటించుకుందన్నారు. గ్రామస్తులు మంటలను ఆర్పి హుటాహుటిన కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. యువతి కడప జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రియుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మీకే చెప్తాను, వద్దు నాకు ఏమి వద్దనే చెప్తాను. సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చెట్టుకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది హత్య, ఆత్మహత్య అని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో శుక్రవారం అనుమానాస్పద మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వెనుకనే ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఒక వ్యక్తి మృతి చెందిన దృశ్యం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే వట్రపాలెంకు చెందిన కేశవుల శివకంద అనే వ్యక్తి తహసీల్దార్ కార్యాలయం వెనుక చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ బ్రహ్మనాయుడు సిబ్బందితో కలిసి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మృతి చెందిన వ్యక్తి మద్యానికి బానిస కావడంతో పాటు కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉంటారని చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే జరిగిన దుర్ఘటన ఆత్మహత్య లేక మరేదైనా కోణమా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. 9:30 గంటల ప్రాంతంలో మాకు తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఇక్కడ ఒక
గుర్తు తెలియని మగ వ్యక్తి సుమారు 50 సంవత్సరాలు గల వ్యక్తి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో ఎంఆర్ఓ గారికి గదికి వెనక వైపు ఒక గానుగ చెట్టు ఉంటే ఆ గానుగ చెట్టుకి ఉరేసుకొని ఒక కండవాత ఉరేసుకొని చనిపోయాడని మాకు ఫోన్ రావడంతో మేము ఈరోజు మార్నింగ్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రాగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రజాసేవకుడని వ్యాఖ్య. పోలీసుల విచారణకు హాజరైన మాజీ మంత్రి ప్రసన్న, అధికారంలోకి వస్తాం, తిరిగి ఇచ్చేస్తామంటూ హెచ్చరిక. ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆత్మహత్యాయత్నం, ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. కూలీలతో వెళుతున్న ఆటోని ఢీకొట్టిన టిప్పర్ లారీ, ఒకరు దుర్మరణం, ముగ్గురికి తీవ్ర గాయాలు. సూలూరుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద దారుణ ఘటన, చెట్టుకి ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.